విశాఖ ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. విశాఖ నుంచి విమానం బయలుదేరింది. విమానంలో 160 మంది ప్రయాణికులు ఆన్ బోర్డు ఉన్నారు. పైలట్ నుంచి ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బందితో సిద్ధంగా ఉండాలంటూ మెసేజ్ వెళ్ళింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్తో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెన్షన్ కొనసాగింది. అయితే విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ ప్రమాదం నుంచి బయటపడింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బోయింగ్ 737 ఫ్లైట్ ఇది. ఆన్ బోర్డులో 160 మంది ఉన్నారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఇండిగో 6E579 విమానము ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదానికి గురైంది. అయితే ప్రస్తుతం సురక్షితంగా ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. దీంతో విమానం ల్యాండింగ్కు ముందు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఉదయం 10:39 ఈ హై టెన్షన్ క్రియేట్ అయింది. ఇంజన్ వైఫల్యం కారణంగా ఇండిగో విమానం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి దేశ రాజధానికి బయలుదేరిన ఇండిగో విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. ఏకంగా ఇంజన్ వైఫల్యం చెందింది. ఇంజన్ ఫెయిల్ అవడంతో అవాంఛనీయ శబ్దాలు వినిపించాయి ఇంజన్లో. దీంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి తక్షణం సమాచారాన్ని అందించారు. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్సులు ఇతర వైద్య సహాయాన్ని అందుబాటులో ఉంచారు. అయితే ఈ విమానం ప్రస్తుతం సేఫ్గా ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 6E579 ఢిల్లీ విమానం ఇండిగో ఫ్లైట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సరిగ్గా ఉదయం 10:39 పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. ఆన్ బోర్డ్ 160 మంది ఉన్నారు. క్రూతో సహా పైలట్తో సహా మొత్తం 160 మంది ఈ ఫ్లైట్లో ఉన్నారు. ముంబై విశాఖపట్నం నుంచి ఈ ఫ్లైట్ ఢిల్లీ వెళ్తోంది. ఇండిగో విమానం ఇది. ఇంజన్ వైఫల్యం కారణంగా ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఒక ఇంజన్ ఫెయిల్ అవడంతో ఇండిగో విశాఖపట్నం ఢిల్లీ 6E579 కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉదయం ఎమర్జెన్సీ విధించారు. 10:39 పూర్తి స్థాయి ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. తర్వాత ఇండిగో ఫ్లైట్ క్షేమంగా ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. బోయింగ్ 737 విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ flightradar24.com ప్రకారం ఆ విమానం ఉదయం 10:59 ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో ప్రస్తుతం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం ఎమర్జెన్సీని ఎత్తివేశారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం నుంచి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఇంజన్ ఫెయిల్ అయింది. ఇంజన్ ఫెయిల్ అవడంతో విమానం నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారు పైలట్, కోపైలట్. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వెంటనే అంబులెన్సులు, డాక్టర్లు అంతా సిద్ధంగా వచ్చారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సేఫ్గా ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఇవాళ ఒక ఘోర ప్రమాదం నుంచి బయటపడేట్లయింది. బోయింగ్ 737 ఫ్లైట్ 6E379 ఫ్లైట్ ఇండిగో విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఈ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వెంటనే అత్యవసర పరిస్థితి కూడా విధించారు. రన్వే 48 మీద ఎమర్జెన్సీ విధించి ఎటువంటి రాకపోకలు అటువైపు రావద్దంటూ కూడా ఆంక్షలు విధించారు. దానిలో భాగంగా మొత్తం ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి సేవలు కూడా వినియోగించలేదు. ప్రధానంగా చూసుకుంటే ఈ విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైట్ ఏదైతే ఉందో ఇండిగో విమానం
బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్ 6E ఫ్లైట్ నెంబర్ 579 ఈ నెంబర్ గల ఫ్లైట్ విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్. అలాగే వెంటనే ఇటు ఢిల్లీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించిన నేపథ్యంలో వెంటనే అక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఇటు ఎమర్జెన్సీ విధించాలి, మరోవైపు అగ్నిమాపక సిబ్బందితో సిద్ధంగా ఉండాలంటూ కూడా వారికి సమాచారం అందించిన నేపథ్యంలో వెంటనే ఇటు ఎయిర్పోర్ట్ అధికారులందరూ కూడా సిబ్బంది అంతా కూడా అప్రమత్తమై అక్కడ ఎమర్జెన్సీ విధించారు. ఈ విమానంలో 160 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ల్యాండింగ్ సమయంలో కూడా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో అనే దానిపైన అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కేకలు వేసిన పరిస్థితి కనిపించింది. అంటే గతంలో అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘటన తర్వాత విమాన ప్రయాణం అంటేనే ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు తీవ్ర ఆందోళన భయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సుదూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలో చేరుకోవాలంటే విమానాలను అందరూ కూడా ఆశ్రయిస్తారు. దానిలో భాగంగానే విమాన ప్రమాదాలు గతంలో జరిగాయి. అనేక సార్లు సాంకేతిక లోపాలు రావడం అనేది ఇప్పటి వరకు జరిగింది. కానీ ఇప్పుడు ఇంజిన్ లో సాంకేతిక లోపం రావడంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇండిగో యాజమాన్యం చెప్తోంది. దానిలో భాగంగా ఇటు పైలట్ కూడా ఎంతో చాకచక్యంగా గాల్లో ఉండగానే ఈ సాంకేతిక లోపం రావడంతో వెంటనే ఏటీసీకి సమాచారం ఇవ్వడం, అక్కడ ఎమర్జెన్సీ విధించాలని సమాచారం ఇవ్వడం, అగ్నిమాపక సిబ్బంది కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే వెంటనే అందరూ కూడా అప్రమత్తమై ఇటు రన్వే 48 ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏదైతే దానిలో రన్వే 48 పైన ఎమర్జెన్సీ విధించారు. తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేశారు. కానీ ఒకవేళ జరగరాని ప్రమాదం జరిగి ఉంటే ఏం జరిగేది అనే దానిపైన అందరూ కూడా అసలు ఊహించుకోవడానికి కూడా చాలా మంది భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఎక్కువగా విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో చాలా మంది తెలుగు వారు కూడా దీనిలో ప్రయాణికులు ఉన్నారు. 160 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో తెలుగు వారు ఎక్కువ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే ఎంతవరకు ప్రాణ నష్టం జరిగి ఉంటే అసలు ఏం జరిగేదాని పైన మాత్రం అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అందరూ కూడా సేఫ్ గా ఈ ఫ్లైట్ ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అందరూ సురక్షితంగా ఉన్నారనేది కూడా ఇండిగో విమానయాన సంస్థ చెప్తోంది. రైట్. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయా? సో ఇప్పుడున్న స్టేటస్ ఏంటి? ఈ గత గంటన్నర నుంచి కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించిన రాకపోకలు దాదాపు 2 గంటల నుంచి రాకపోకలను కంప్లీట్ గా నార్మల్ సిచ్యువేషన్ లోనే నార్మల్ గానే కొనసాగుతున్నాయి. కానీ 2 గంటల ముందు వరకు కూడా అంత ఎమర్జెన్సీ విధించారు. అందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. ఒకవైపు గాల్లో ఉన్న ప్రయాణికులు 160 మంది, పైలట్ మరొక కింద ఉన్న సిబ్బంది సేఫ్ ల్యాండ్ అవుతుందా లేదా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సేఫ్ గా ఫ్లైట్ ల్యాండ్ అయిన నేపథ్యంలో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులందరూ కూడా కొంత ఉపశమనం అనేది వారికి లభించింది. కానీ గాల్లో ఉండగానే ఈ సాంకేతిక లోపం రావడం, ఒకవైపు ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం, ఇటు ఏటీసీ మాట్లాడడం అదంతా గందరగోళం ఉన్న నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ సేఫ్ గా ఫ్లైట్ ల్యాండ్ అయిన నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్. థ్యాంక్ యూ శివ. సో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, నష్టం జరగలేదంటూ ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి అలాగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిబ్బందిని ఆలస్యం లేకుండా రంగంలోకి దించినట్టుగా అగ్నిమాపక అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ చేరుకోబోతుందని తెలియగానే 10 గంటల 39 నిమిషాలకు ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. వెంటనే ఢిల్లీకి చెందినటువంటి ఫైర్ సేఫ్టీ వింగ్ నుంచి ఫైర్ ఫైటర్స్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10ల సంఖ్యలో చేరుకున్నాయి. అత్యవసర బృందాలు చేరుకున్నాయి, ఎమర్జెన్సీ టీమ్స్ వచ్చాయి, అలాగే డాక్టర్లు చేరుకున్నారు, అంబులెన్సులు చేరుకున్నారు, ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారు, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. కానీ సరిగ్గా 10 గంటల 59 నిమిషాలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. గాల్లో ఉండగానే విమానం ఇంజన్లో ఒక ఇంజన్ ఫెయిల్ అయింది. ఇంజన్ ఫెయిల్ అవడంతో కొన్ని అవాంఛనీయ శబ్దాలు వినిపించాయి. వెంటనే పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించారు. దీంతో ఏం జరుగుతోందన్న టెన్షన్ క్రియేట్ అయింది. సరిగ్గా 10 గంటల 59 నిమిషాలకు విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వెంటనే అక్కడ రెస్క్యూ టీమ్స్ని వేగంగా మోహరించడం కూడా ఇదొక రకంగా సహాయపడింది. ల్యాండింగ్ ప్రక్రియ సమయంలో అధికారులు అత్యవసర ప్రోటోకాల్ను పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సేఫ్ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందరూ సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలకు సంబంధించి ఇంకా విమానయాన అధికారులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి అయితే అదుపులో ఉంది. ప్రామాణిక భద్రతా విధానాలకు మించి ఎటువంటి అంతరాయం లేకుండా పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ప్రస్తుతం అంతరాయం లేకుండా పరిస్థితిని సమర్థవంతంగా చక్కదిద్దినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విమాన ప్రయాణికులంతా కూడా
ఊపిరి పీల్చుకున్నారు. అత్యవసరంగా విమానం ల్యాండింగ్ అవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. గతంలో అహ్మదాబాద్ ప్రయాణ ఘటన చూసాం. ఈ ప్రమాద ఘటన తర్వాత మరొకసారి మొన్న కూడా తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 24వ తారీఖున స్పైస్ జెట్ విమానం సరిగ్గా ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ లే వెళ్తున్నటువంటి విమానం సాంకేతిక లోపం కారణంగా టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక లోపాలు తలెత్తే వెంటనే మళ్ళీ తిరిగి ఢిల్లీకి ఫ్లైట్ రిటర్న్ మళ్ళీ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. తర్వాత మళ్ళీ 2-3 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు ఒక్కసారిగా విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో అసలు విమానాల మెయింటెనెన్స్ సంబంధించి విమానాల నిర్వహణ సంబంధించి మరికొన్నిసార్లు ఈ ఘటనలు చోటు చేసుకోవడం ప్రయాణికుల భద్రత గురించి మరొక ఆందోళనకర పరిస్థితి తలెత్తున్న నేపథ్యంలో మరొకసారి ఇది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. గతంలో కూడా అహ్మదాబాద్ లండన్ వెళ్తున్నటువంటి బోయింగ్ ఫ్లైట్ సరిగ్గా ఇప్పుడు కూడా మళ్ళీ ఇది బోయింగ్ ఫ్లైట్, ఇది కూడా బోయింగ్ 737. అసలు బోయింగ్ విమానాలు ఎంతవరకు సేఫ్ అనేది మరొకసారి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఈ క్యారియర్లని అనేక సంస్థలు లీజుకు తీసుకొని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండిగో కూడా ఇదే బోయింగ్ ఫ్లైట్ని తీసుకుంది. బహుశా అది సొంతంగా కొనుక్కుందా లేదా లీజుకు తీసుకుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇదే సేమ్ బోయింగ్ ఫ్లైట్లో ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి. అసలు ఇంజన్ ఫెయిల్ అయిందంటగా తెలుస్తుంది కంప్లీట్గా. విమానాల్లో ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇంకా గుణపాఠాలు నేర్వలేదా అనిపిస్తోంది. 274 మంది గుజరాత్ మాజీ ముఖ్యమంత్రితో సహా 274 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మన కళ్ళ ముందే తేలియాడుతోంది. ఒక్కరు మాత్రం మృత్యుంజయుడిగా మిగిలాడు అందులో. కానీ ఇంకా ఎందుకు లెసన్స్ నేర్వడం లేదు? భారత ప్రభుత్వం పౌర విమానయాన శాఖ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రధానంగా దృష్టి సారించడం లేదు? ప్రమాదాలు జరిగినంతసేపు తూతు మంత్రంగా కొన్ని కమిటీలు వేసి లేదా కొన్ని వ్యవహారాలకు సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి. స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సరిగ్గా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇవాళ ఈ ప్రమాదం కనుక జరుగుంటే వైజాగ్కు చెందినటువంటి చాలామంది ఇవాళ ఈ ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళు. అనుకోని ప్రమాదం జరిగితే దేవుడి దయ వల్ల అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఇవాళ చాలా బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేది. నిజంగా సేఫ్ ల్యాండింగ్ అయింది, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఒక రకంగా వీళ్ళంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మరి అదే ప్రాంతానికి చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కాస్త దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే ఇది కేవలం వైజాగ్ సంబంధించిన వ్యక్తి, ఆయన ఇక్కడ ప్రమాదం గురించి మనం చెప్పట్లేదు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఈ విమానాల రాకపోకలకు సంబంధించి సాంకేతిక సమస్యలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రమాదాలు జరిగినప్పుడే కేవలం డీజీసీఏ అప్పటికప్పుడే హడావుడి చేస్తుందా? పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి దర్యాప్తులు ఎంతవరకు వచ్చాయి? అసలు వాటి నివేదికలు ఏంటి? అహ్మదాబాద్ ప్రమాదం ఎలాంటి గుణపాఠాలు నేర్పింది? ఆ నివేదికలు ఏం చెప్తున్నాయి? ఎందుకు ఇంకా అప్రమత్తంగా ఉండట్లేదు? ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. ఇప్పుడు వైజాగ్ నుంచి ఢిల్లీ రావాల్సిన క్యాపిటల్ రావాల్సిన ఫ్లైటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంజన్ ఫెయిల్ అయింది. ఒకవేళ నిజంగా చాలా లక్కీయెస్ట్ వాళ్ళంతా కూడా. ఇవాళ వాళ్ళంతా కూడా దేవుడికి దండం పెట్టుకోవాలి, మొక్కుకోవాలి సీరియస్గా. ల్యాండ్ అయింది, బయటపడ్డారు. ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు విమానం అంతా కూడా ఏం జరగబోతుందోనని. విమానయాన శాఖ ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం. ముఖ్యంగా సాంకేతిక కారణాలు వేధిస్తున్నాయి. ఇండిగో లాంటి సంస్థల్లో ఇండిగో విమానాలు తరచుగా ఇలాంటివి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ప్రయాణికులంతా భయపడుతున్నారు. ఎందుకు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించట్లేదు? డీజీసీఏ ముఖ్యంగా దీనిపై ఎందుకు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు దీనిపై సీరియస్గా వ్యవహరించట్లేదో అర్థం కాని పరిస్థితి. మొన్న స్పైస్ జెట్, ఇవాళ ఇండిగో. ప్రైవేటు విమానయాన ఆపరేటర్లకు ప్రధానంగా సీరియస్గా దీని గురించి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే ఇట్లాంటి సిచ్యువేషన్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. కాలం చెల్లినా లేదా సాంకేతిక సమస్యలున్నా లేదా ఇతరత్ర సమస్యలున్నటువంటి విమానాలను సరైన మెయింటెనెన్స్ చేయకుండా, వాటిని నిర్వహణ సరిగ్గా చేయకుండా ఇదిగో ఇలా
ఆన్ బోర్డ్ 160 ప్యాసింజర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ క్రూ, పైలట్, అక్కడున్న సిబ్బంది, కో పైలట్, వీళ్ళంతా కూడా 160 మంది. ఇవాళ 160 మంది ప్రాణాలు గాల్లో తేలియాడాయి. కొద్దిసేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ల్యాండ్ అయ్యారు. ఇది పరిస్థితి. ఏమైనా ప్రమాదాలు జరిగిన తర్వాత దర్యాప్తుల పేరుతో కాలయాపన చేయడం తప్ప జరగకుండా, లేకుంటే జరిగిన వాటిని గుణపాఠంగా తీసుకొని ఎందుకు ప్రభుత్వం వీటిపై శ్రద్ధ చూపట్లేదో అర్థం కాని పరిస్థితి. సరే, మనం ఇక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కోర్స్ మాట్లాడుతాం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఒక ఘటన జరిగినప్పుడు గుణపాఠాన్ని నేర్చుకొని దాన్ని రిపీట్ కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ బోయింగ్ విమానాల సిచ్యువేషన్ సంబంధించి ఎందుకు ఇంకా కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. దర్యాప్తు నివేదిక ఏం చెప్తుందో, అసలు ఏం జరిగిందో కూడా అందరూ మర్చిపోయారు. ఇప్పటి వరకు దాని గురించి సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉన్నాయి, ఏమైంది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అహ్మదాబాద్ ఘటన సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇది కూడా బోయింగ్ ఫ్లైట్. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ఆయా విమానయాన సంస్థలకు, ఆపరేటర్లకు ఖచ్చితంగా కఠిన చర్యలు అమలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఒకసారి విమాన ప్రమాదాల గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.